బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడ్డ ఎంపీ పుట్ట మహేష్ అని విమర్శించారు వైఎస్ జగన్. ఈ వ్యవహారం పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని చెప్పారు. తప్పు చేసిన వారి పట్ల చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ది మాత్రమే కాదని, వైఎస్ఆర్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ పార్టీని నిర్మించాలని చెప్పారు. పార్టీ విలువలు, విశ్వసనీయత మీద పుట్టిందని తెలిపారు. తమ పరిపాలనకు, చంద్రబాబు పరిపాలనకు మధ్య తేడాలను ప్రజలు గుర్తించాలని అన్నారు జగన్. అవినీతి కోసం మాత్రమే వాళ్లు అధికారంలో ఉన్నారని, హామీలను గాలికి వదిలేస్తారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను ఎప్పుడూ వదిలిపెట్టేది లేదని, దేశ చరిత్రలో జరగని విధంగా హామీలు అమలు చేశామన్నారు. 2 ఏళ్లకే చంద్రబాబు కమిటెడ్ అప్పులు, గ్రాస్ అప్పులు 3.30 లక్షల కోట్లు దాటాయని వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదని, విపరీతంగా దోపిడీ జరుగుతుందని చెప్పారు. చంద్రబాబు వచ్చి 2 ఏళ్లు అయిపోయిందని, ఇక మిగిలింది 2 ఏళ్లే అని పేర్కొన్నారు. చివరి ఏడాదిలోగా ఎన్నికలు ఉంటాయని తెలిపారు. మధ్యలో తన పాదయాత్ర కూడా ఉంటుందని చెప్పారు జగన్. అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై కూడా స్పందించారు వైఎస్ జగన్. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా వచ్చి చెప్తుంటే, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తుంటే దానిపై కమిటీలు అంటున్నారని కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నారు. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడి చేస్తే పంచాయతీ చేశారని తెలిపారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆమదల వలస ఎమ్మెల్యే కూడ రవికుమార్ మీద నో యాక్షన్ అన్నారు. ఇలాంటి వాటికి వాస్తవ పలికే భావం చంద్రబాబుకు ఉందని, కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. మొన్న ఈ మధ్య కాలంలోనే 2 రోజుల కిందటగా టీవీలలో, పేపర్లలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతా ఉన్న వార్తా విషయాలు మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే చూసాం. పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ, ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్ట మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు, ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టే విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట. నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ
ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు, ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. అంతెందుకు, అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు? నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదో పీకాల్సింది పోయి హహహహ నవ్వుతారు. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన కూడా ఆయన మనస్తత్వం, ఆయన ఏమంటాడు? యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. అసలు ఇక్కడి నుంచి మొదలవుతోంది. వీళ్ళకి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది పరిపాలన, ఎందుకు ఈ మాదిరిగా సాగుతూ ఉంది పరిపాలన, ఎందుకు అక్క చెల్లెమ్మలకు భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ దగ్గర నుంచి లిక్కర్ మాఫియా వరకు ఈ రకంగా ఎందుకు రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతా ఉందనంటే కారణం మైండ్ సెట్.